మానసాదేవి టెంపుల్‌కి ఎళ్ళాలంటే అమ్మమ్మ వాళ్ళ ఊరు, అమ్మ వాళ్ళ ఊరు 2 ఊర్లు దాటుకొనే వెళ్ళాలి. వెళ్ళేటప్పుడైతే ఎవరు కనిపించలేదు. మేము ఆగలేదు గూడా వెళ్ళిపోయినాము. వచ్చేటప్పుడు మాత్రం మా అవ్వ కనిపించింది. మళ్ళీ ఈ అవ్వ ఎవరక్క అనుకోవచ్చు. ఈమె మా నానమ్మ అండి. అప్పుడే ఇంటి పక్క వాళ్ళ ఇంటికెళ్తుంది. నేను పిలిచిన తర్వాత వచ్చింది. మేము టెంపుల్‌కెళ్ళడానికంటే ముందే మా అవ్వ గూడా కందికట్కూరు ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని వచ్చిందట. వీడు తెలుసే కదా అండి మా అల్లుడు మైనగాడు. నేను కనిపియంగానే వాడు కొత్త చెప్పులు చూపిస్తుండు నాకైతే. ఎన్ని రోజుల తర్వాత పోయినా వీడైతే చూసిన మనుషుల్ని అస్సలు మర్చిపోడు. అందులోనూ అన్ని రిలేషన్స్ కంటే గొప్ప రిలేషన్ బ్లడ్ రిలేషన్ కదా అండి. అది ఉన్నది కదా మాకు. అందుకనే వాడు అస్సలు మర్చిపోడు నన్నైతే. వీడిని చూస్తే చిన్నప్పటి మా తమ్ముడిని చూసినట్టే అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు మా అవ్వనే వీడి బెస్ట్ ఫ్రెండ్. ఎక్కువ ఆమె దగ్గరనే ఉంటాడు వీడు. మేము టెంపుల్ నుండి రిటర్న్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయింది కదా. ఇంట్లో ఎవరు లేరు. మా మరదలు, మా అల్లుడు, మా అవ్వ ముగ్గురే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి కాసేపు మా అల్లుడిని ఎత్తుకొని హడావిడిగా మళ్ళీ బయలుదేరినాము. అప్పటికి మా వారికి చాలా కాల్స్ వస్తున్నాయి. ఎక్కడికో వెళ్లేది ఉన్నదట. వెళ్తున్నాం రా మైను బాయ్ అని చెప్తే వాడు ఎంత క్యూట్ గా చూస్తుండో చూడండి. ఇక్కడ మీరు చూస్తున్న ఇల్లు ఉన్నది కదా అండి. ఇదేనండి మా నానమ్మ వాళ్ళ ఇల్లు.